హలో వ్యూవర్స్, మీలో ఎవరన్నా న్యూ కన్స్ట్రక్షన్ తీసుకోవాలనుకుంటే నేహశ్రీ బిల్డర్స్ని కలవండి. ఎందుకంటే వీళ్ళు బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు వాడే మెటీరియల్ క్వాలిటీ వీడియో రూపంలో తీస్తున్నారు. ఆ వీడియో చూసి మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కింద ఉన్న నెంబర్స్ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్ జగదీష్ గారు మనతో ఉన్నారు. సో సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చాలామందికి డ్రీమ్ ఉంటుంది. బట్ చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామందికి తెలియదు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రజెంట్ మనతో పాటు జగదీష్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్, చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని లేదంటే కొనుక్కోవాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కావచ్చు, అసలు ఏం తెలియని వాళ్ళు రియల్ ఎస్టేట్ గురించి ఒక బిల్డింగ్ కొనుక్కోవడానికి లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా బేసిక్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఓకేనండి. ఇక్కడ ప్రధానంగా ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే బడ్జెట్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మధ్యతరగతి కుటుంబకుల్లో ఒక 20 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 60 లక్షలు పెట్టి లోన్ పెట్టి మొత్తం ఒక 80 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొనాలని చూస్తారు. మరి అలాంటి ఫ్లాట్ కొనాలి అనేటప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో కొనాలి? ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాలో కొనాలా, ప్రజెంట్ డెవలప్ అవుతున్న ఏరియాలో కొనాలా, ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియాలో కొనాలా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం హైదరాబాద్లో తీసుకుంటే కోకాపేట ఏరియాలో మనకి ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియా. అక్కడ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలనుకోండి, ఒక 1.2 నుంచి 1.5 CR దాకా అవుతుంది. అలాగే కొల్లూరు, తెల్లపూర్ ఏరియాలో ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా. ఇప్పుడు ఇలాంటి ఏరియాలో ఏమవుతుంది, ఇక్కడ కొనాలి అనుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్స్లో ఒక బిల్డింగ్ కొనాలి అనుకుంటే ఒక 90 lakhs to 1.2 crore దాకా అవుతుంది. అదే ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియా అంటే ఏంటి, ఇస్నాపూర్ నుంచి మనకి పటాన్ చెరువు వరకు, పటాన్ చెరువు నుంచి ఇస్నాపూర్ లేదంటే ముంబై హైవే మనకి సంగారెడ్డి వరకు ఎక్కడైనా కానీ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఒక 80 lakhs నుంచి 90 lakhs మధ్యలో మీకు ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో ఒక బిల్డింగ్ కొనడానికి సాధ్యపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యతరగతి కుటుంబంలో మనం అనుకున్నాం కదా, ఒక 20 lakhs ఉంటాయి, ఒక 60 lakhs పెట్టి లోన్ తీసుకుంటారు అనుకున్నాం కదా. మరి అప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది? ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాలో కోకాపేటలో తీసుకోవాలంటే సాధ్యపడదు. మరి అలాగని తెల్లపూర్లో తీసుకుందామంటే కూడా 1.2 CR దాకా ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలంటే కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఇస్నాపూర్, పటాన్ చెరువు నుంచి ఇస్నాపూర్ ఈ మధ్యలో ఎక్కడ తీసుకున్నా కానీ వాళ్ళ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్లో వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన బడ్జెట్ చూసుకోవాలి, తర్వాత ఏ ఏరియాలో తీసుకోవాలి చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటి, ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి ఒక 80 lakhs ఉన్నాయి, వాళ్ళు సిటీలో ఎక్కడైనా జాబ్ చేస్తుంటారు కదా, జాబ్ చేసేటప్పుడు ఆ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందామని ట్రై చేస్తుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది ప్రజెంట్ ఉండడానికి వాళ్ళకి రెంట్ అనేది తగ్గడం జరుగుతుంది, కానీ ఫ్యూచర్లో దాని మీద ఎటువంటి రాబడి అనేది ఉండదు. అందుకు ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, విల్లాస్కి వెళ్తుంటారు. విల్లాస్ అని వెళ్ళే వాళ్ళు ఎవరన్నా అమౌంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇండివిజువల్ హౌస్, ఇప్పుడు అనుకున్నాం కదా మనం పటాన్ చెరువు నుంచి ఇస్నాపూర్ మధ్యలో ఒక ఇండివిజువల్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో కొనాలంటే 80-90 lakhs ఉంటుంది అనుకున్నాం కదా, ఇలాంటి చోట పెడుతుంటారు. ఇది సరైన పద్ధతి అనమాట. ఎందుకు అంటే ఎవరైనా ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఒక ఫ్లోర్ తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో 2-3 ఫ్లోర్లు వేసుకోవాలి, ఏదైనా డెవలప్ అయ్యింది ఏరియా 2-3 ఫ్లోర్లు వేసుకుంటే కూడా వాళ్ళకి అక్కడ నుంచి ఏదైనా ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుందన్నమాట. అందుకు వాళ్ళకి మంచి పద్ధతిగా ఒక కన్స్ట్రక్షన్ ప్రాపర్గా తీసుకోవాలంటే నన్ను అడిగితే కనుక ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోమని చెప్తాను. అది కూడా ఏం చేయాలి, చాలామంది చేసే మిస్టేక్స్ ఏం చేస్తారు ఇక్కడ అంటే, ఒక సాటర్డే సండే వాళ్ళకి ఏదన్నా ఖాళీ దొరికే సమయంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వెళ్ళి సరదాగా వెళ్దాం అనుకొని వెళ్ళి ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్లు కానీ చూస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సాటర్డే సండే వాళ్ళకి ఖాళీ ఉండే సమయం అదే కాబట్టి అక్కడ వెళ్ళాక ఏమవుతుంది అంటే ఎవరైనా మీడియేటర్ కనబడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఇక్కడ బిల్డింగ్ ఉంది తీసుకోండి, ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది తీసుకోండి, ఇండివిజువల్ హౌస్ ఉంది తీసుకోండి అని చెప్తుంటారు. సరే వాళ్ళకి అలాగే చూసే సమయం ఉండదు కాబట్టి వీళ్ళతో వెళ్దామని వెళ్తుంటారు అనమాట. ఆ వెళ్ళే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డర్ కల్పించడం కాకుండా ఇది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారు సార్ అని ఎవరు మన
మీడియేటర్స్ చెప్తుంటారు అనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు ఏమవుతుంది, కస్టమర్ వాళ్ళతో వెళ్తాడు కాబట్టి వాళ్ళ మాట విని అడ్వాన్స్ ఇచ్చి బిల్డింగ్ కొనేద్దామని ప్లాన్ చేస్తుంటారు. అది తప్పు. అది ఎందుకంటే ఒక కన్స్ట్రక్షన్ కొనాలి అనుకునేటప్పుడు మీడియేటర్ చెప్పే మాట విని కొనడం అనేది సాధ్యపడదు. మీడియేటర్ మాటని కొంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఉండాల్సింది ఎవరు, కొన్న కస్టమర్ ఆ ఇంట్లో ఉండాలి. ఆ ఇంటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కస్టమరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఇల్లు ఎలా కొనాలి, మరి ఇల్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి వాడిన క్వాలిటీ గురించి ఎలా తెలుస్తాయంటే మీరు బిల్డర్ దగ్గరికి, ఎవరైతే మీడియేటర్తో బిల్డర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ నుంచి ఒక ఇల్లు చూపెడతారు కదా, ఇండివిజువల్ హౌస్ చూపెట్టాడు అనుకోండి, దాంట్లో చూసుకోండి, ఇల్లు మొత్తం చూసుకోండి. చూసిన తర్వాత మళ్ళీ వచ్చి మీ ఫ్యామిలీతో మొత్తం వెళ్ళండి, వెళ్ళి మొత్తం క్లియర్గా చూసుకోండి, ఇల్లు మొత్తం మీకు కంఫర్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. చూసిన తర్వాత ఏం చేయాలి, మీరు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ బిల్డర్ దగ్గర అయితే ఇండివిజువల్ హౌస్ కొనాలనుకుంటున్నారో అక్కడికి ఇంజనీర్ని తీసుకుని వెళ్ళండి. తీసుకెళ్ళినప్పుడు ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఆ బిల్డింగ్కి ఎటువంటి మెటీరియల్స్ వాడారు అనేది ఆయనకి అర్థమవుతుంది అనమాట. ఇంజనీర్ లేడు, ఒక ఆర్కిటెక్ట్ని తీసుకెళ్ళండి. ఆర్కిటెక్ట్ లేడు, మాలాంటి బిల్డర్స్ని తీసుకెళ్ళండి. బిల్డర్స్ని తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి మీకు దానికి వాడిన క్వాలిటీ మెటీరియల్స్ ఏంటనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. లేదు, ఈ ముగ్గురు కూడా అందుబాటులో లేరు, మరి మేమేం చేయాలి? అప్పుడు ఏం చేయాలి, మీరు ఏ బిల్డర్ దగ్గర అయితే కన్స్ట్రక్షన్ కొంటున్నారో, ఒక ఇండివిజువల్ హౌస్ కొంటున్నారో ఆ బిల్డర్ని అడగండి. ఏమి అడుగుతారంటే బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు వీడియో ఫుటేజ్ ఏమన్నా మీ దగ్గర ఉందా అని అడగాలి. ఎందుకంటే ఎవరన్నా బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు కొంతమంది బిల్డర్స్ మంచి క్వాలిటీలు వాడినప్పుడు వాళ్ళు దాన్ని వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ వీడియోని కనుక మీకు ఇచ్చినట్లయితే ఆ వీడియోని తీసుకెళ్ళి మీరు ఎవరైనా ఒక ఇంజనీర్కి కానీ, లేదంటే ఒక ఆర్కిటెక్ట్కి కానీ, లేదంటే మాలాంటి వేరే బిల్డర్స్ కానీ చూపించండి. చూపెడితే ఏమవుతుంది, క్లియర్గా మీకు అందులో ఏ మెటీరియల్స్ వాడారు, ఏ క్వాలిటీ వాడారు, సిమెంట్ ఏంటి, ఇసుక ఏంటి, స్టీల్ ఏంటి, లేదంటే బ్రిక్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన రేటు వీళ్ళు వాడిన మెటీరియల్కి సరిపడా ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాతే మీరు బిల్డింగ్ కొనాల్సి ఉంటుందన్నమాట. అలాగే బిల్డింగ్ కొనేటప్పుడు ఇంజనీర్ చూపెట్టకుండా చాలామంది కొంటుంటారు కదా, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మీడియేటర్ మాట విన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కన్స్ట్రక్షన్ తీసేసుకున్నారు అనుకుందాం కాసేపు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ కట్టిన ఇల్లు తీసుకున్నారు అనుకుందాము. ఫ్యూచర్లో ఏమవుద్ది, ఒక 2-3 ఫ్లోర్లు దాని మీద వేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, స్టీల్ డిజైన్ అనేది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇచ్చారు. మరి వాళ్ళకి ఎంత స్టీల్ వాడారో ఏంటి అనేది మొత్తం రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు తెలిసే అవకాశం ఉండదు. మరి ఫ్యూచర్లో ఒక 2-3 ఫ్లోర్లు వేసుకోవాలంటే ఏమవుతుంది, తర్వాత ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి దానిపైన ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అని చూపెడతారనమాట. చూపెట్టినప్పుడు ఆ ఇంటి ఓనర్కి ఎవరైనా ఇంజనీర్ ఏం చెప్తాడంటే ఇది ప్రాపర్ కన్స్ట్రక్షన్ లేదు, దీని మీద ఒక ఫ్లోర్ మాత్రమే వేసుకోవడానికి కుదిరితే 2-3 ఫ్లోర్లు వేసుకోవాలంటే దీని మీద పాసిబుల్ కాదు, ఎందుకంటే స్టీల్ డిజైన్ అనేది వాళ్ళు అలా చేయలేదని చెప్పడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు నష్టపోయేది ఎవరు? మీడియేటర్ మాట విని ఇంజనీర్ సలహా లేదంటే బిల్డర్ సలహా తీసుకోకుండా వెళ్తే నష్టపోయేది ఎవరంటే కస్టమరే అనమాట. అందుకు ఎప్పుడైనా ఒక ప్రాపర్గా ఇల్లు కొనాలి అంటే ఫస్ట్ మీరు వెళ్ళండి, చూడండి, ఆ తర్వాత ఒక ఆర్కిటెక్ట్ని కానీ ఇంజనీర్ని కలవండి, తర్వాత ఒక బిల్డర్ సలహా తీసుకోండి.